రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలో కోర్టు స్టే ముగియడంతో భవనాలను తొలగిస్తున్నారు అధికారులు. వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలో 243 మంది నిర్వాసితులుగా గుర్తించారు. హైకోర్టు ఆశ్రయించి స్టే పొందిన 84 మందిని మినహాయించి గత నెల 16న కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మరో 4గురికి జూలై 23 వరకు కోర్టులో స్టే ఉండగా వారిని మినహాయించి మిగతా 80 భవనాలను కూల్చివేస్తున్నారు. 2 అంచెల భద్రతతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలో కోర్టు స్టే ముగియడంతో భవనాలను అధికారులు తొలగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, స్పందన. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాని విస్తరణ పనులైతే ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా విస్తరణ పనులు చేపట్టగా మాత్రం ఇటు దానికి రోడ్డు భవనాలు పోతున్న కొందరు మాత్రం కోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మాత్రం కోర్టు స్టే అయితే విధించింది. ఈ నేపథ్యంలో నిన్నటితో కోర్టు స్టే విధింపు అయితే గడువు ముగియడంతో మాత్రం ఈ రోజు పొద్దున నుంచి కూడా అధికారులు ఆ భవనాలను అయితే కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే రాజన్న ఆలయం సంబంధించి పూర్తి స్థాయిలో 243 మంది నిర్వాసితులు మాత్రం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి హైకోర్టును మాత్రం 84 మంది ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ 84 మంది హైకోర్టును ఆశ్రయించగా సంబంధిత వారికి మాత్రం కోర్టు అయితే స్టే విధించినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు దీనికి సంబంధించి ఏదైతే స్టే విధించారో వారిని విడిచిపెట్టి మిగతా వారిని మాత్రం గత నెల 16న మాత్రం అధికారులు అయితే కూల్చివేతలు అయితే ప్రారంభించారు. అయితే మొత్తానికి దాదాపు ఈ నిన్నటితో మాత్రం కొంత 83 మంది సుమారు 80 మంది మాత్రం గడువు అయితే ముగిసినట్టు కూడా అధికారులు అయితే తెలుస్తుంది. దీంతో 80 మందికి సంబంధించిన భవనాలు మాత్రం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా దాదాపు 2 అంచెల భద్రత నడుమ మాత్రం అధికారులు అయితే కూల్చివేత పనులు అయితే ప్రారంభించారు. అదేవిధంగా మిగతా ఏదైతే మరో 4గురికి సంబంధించిన ఏదైతే హైకోర్టు స్టే గడువు అయితే జూలై 23 వరకు కూడా ఉన్నట్టు కూడా స్పష్టంగా అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో వారి గడువు ముగిసిన అనంతరం వారికి కూడా కూల్చే ప్రయత్నం చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే నిర్వాసితులు ప్రధాన రహదారి విస్తరణలో మాత్రం ఏదైతే నిర్వాసితులు ఉన్నారో 243 మంది మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి గడువులు లేకుండా సడన్ గా మాకు ఏదైతే ఉందో వాటి భవనాలను కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటీవల నివాసితులు అయితే ఎవరైతే ఉన్నారో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. నిన్నటితో మాత్రం దాదాపు హైకోర్టు గడువు ముగియడంతో మాత్రం అధికారులు ఆ హైకోర్టును ఏదైతే ఉందో దాని నిబంధన ప్రకారం గడువులోపు ఎలాంటి కూల్చలేవని చెప్పేసి స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం నిన్నటితో గడువు ముగియడంతో మాత్రం ఈ మిగతా ఈ 80 మంది నిర్వాసితులు మాత్రం కూల్చివేతలు ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొండకుండా ముందస్తుగానే ఇటు పోలీసు బందోబస్తు మాత్రం ఈ అధికారులు మాత్రం ఈ భవనాలను అయితే కూల్చివేసిన ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరో 4 భవనాలు కూడా 23
తేదీ అనంతరం కూల్చివేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు అధికారుల మాత్రం ఏదైతే ఉందో రోడ్డు వేములవాడ ప్రధాన రహదారికి సంబంధించిన విస్తరణ పనులు అయితే దాదాపు పూర్తయినట్టుగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.